తెలంగాణ ఏర్పడిన తరువాత తీహార్ జైలుకు వెళ్లిన ఫస్ట్ పొలిటీషియన్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే వ్యాఖ్యలు రాష్ట్రంలో వినిపిస్తున్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలోనే తొలి వ్యక్తిగా ఆమె తీహార్ జైలుకు వెళ్లారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు జైలు శిక్ష తప్పదంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బీజేపీ సీరియస్ కమెంట్లు చేసినా అవి రాజకీయ విమర్శలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ ఫ్యామిలీలో అరెస్టైన తొలి వ్యక్తిగా మాత్రమే కాక ఢిల్లీలోని తీహార్ జైలుకు వెళ్లిన తొలి రాజకీయ నాయకురాలు అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న అరబిందో ఫార్మా ఫుల్ టైం డైరెక్టర్ శరత్చంద్రారెడ్డి కవితకు సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్రన్ పిల్లై, ఆమె మాజీ వ్యక్తిగత ఆడిటర్ గోరెట్ల బుచ్చిబాబు, బోయిన్పల్లి అభిషేక్ ఇలా పలువురు అరెస్ట్ అయి కొంతకాలం తీహార్ జైల్లో గడిపినా వారంతా రాజకీయాలతో సంబంధం లేని వ్యాపార వ్యక్తులే. కొద్దిమంది మధ్యంతర బెయిల్ మీద, మరికొందరు రెగ్యులర్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పుడు వారికి కొనసాగింపుగా కవిత వెళ్లారు.